నమస్కారం అండి. అక్షయ తిథియ ఈ నెలలో మే 10వ తారీఖున శుక్రవారంతో అక్షయ తిథియ అనేది కలిసి వస్తుంది. ఈ అక్షయ తిథిని రోజు బంగారం కొనాలా? బంగారం కొనకపోతే ఏదో జరిగిపోతుందా? లక్ష్మీదేవి మన ఇంటికి రావడం మానేస్తుందా అనే విషయం మీద చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ఈరోజు ఏదో బంగారం కొనాలి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అసలు పురాణాల్లోని ఈ అక్షయ తిథి కోసం ఏం చెప్పబడి ఉంది, దీని వెనక ఉన్న కథ ఏమిటి అనే విషయాన్ని ఈరోజు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అక్షయ తిథి ఒక పూర్తి వివరాలను అర్థం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్షయ తిథి, అక్షయము అంటే తరిగిపోనిది అని అర్థం. ఈరోజు మనం ఏ పని చేసినా, ఏ మంచి కార్యం తలపెట్టినా కూడా, ఏ దాన ధర్మాలు చేసినా కూడా దాని నుండి మనకు విజయం లభిస్తుందని, దానివల్ల వచ్చే పుణ్యం అనేది ఎప్పటికీ తరిగిపోనిదని అసలు అర్థం. అసలు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠుడు అనే ఒక అక్షయ తిథి పవిత్రతను గురించి వివరించాడట. ఈ పర్వదినాన్ని చారిధామంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాలు తలుపులు తెరవబడతాయట. ఈ రోజు నుంచే భక్తులకు ఆ బద్రీనాథుడు దర్శభాగ్యం కలుగుతుందని కూడా నమ్ముతుంటారు. అయితే అక్షయ తిథి పండుగను ఈ విధంగా కూడా జరుపుకోవచ్చని పురాణాలు చెప్పబడుతుంది. అసలు ఈ పవిత్రమైన రోజు బంగారం ఎందుకు కొనాలి? ఈ పర్వదినాన్ని బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుందా? బంగారం కొనకపోతే పెరగదా? పురాణాలకు ఉండే సంబంధం ఏమిటి? అసలు బంగారంకి అక్షయ తిథికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అక్షయ తిథి వంటి పవిత్రమైన రోజున భూలోకానికి బంగారం మొదటిసారిగా గంధకీ నదిలోని శాలిగ్రామ గర్భం నుండి వైశాఖ శుద్ధ తిథి నాడు అభ్యవించిందట. అందుకే ఈ రోజున అక్షయ తిథిగా జరుపుకుంటాం. ఇక్కడే మీకు ఒక సందేహం రావచ్చు, బంగారానికి పండగకి సంబంధం ఏమిటి అంటే, బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారానికి దేవలోహంగా చెప్పబడుతుంది. బంగారానికి హిరణ్య అని పేరు కూడా ఉందట. అయితే మనలో చాలామంది అక్షయ తిథి నాడు బంగారాన్ని ఖచ్చితంగా కొనాలి అని అంటుంటారు. అయితే వారమంతా ఈ విషయాన్ని గురించి గమనిస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం బంగారం కొనడము అంటే కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడట. అందులోని మొదటిది పసిడి. బంగారాన్ని అహంకారానికి హేతుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తిథి రోజు కలిపురుషుని ఇంటికి తెచ్చుకోవడంతో సంబంధం, అహంకారాన్ని మరింత పెంచుకోవడంతో అర్థమని కొందరు వాదన. అయితే ఈ రోజున బంగారం కొనే వాళ్ళ ప్రచారం ఎందుకు వచ్చింది అంటే, ఈ పర్వదినాన్న కొనడం కాదు, దానం చెయ్యాలి అన్న అసలు విషయం అంట. అయితే మనలో చాలామందికి బంగారం దానం చేసే శక్తి అనేది ఉండదు. అందుకే ఆహారం కానీ, వస్త్రాలు కానీ, పండ్లు కానీ, ఏదైనా తినే వస్తువులు కానీ, ఏదైనా మన శక్తి కొలది దానం చేసినట్లయితే దాని దానం నుంచి వచ్చే ఫలితం, పుణ్యం అన్నది ఎప్పటికీ కూడా తరిగిపోయినంత ఉంటుందట. రోజు మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన ధర్మాలు చెయ్యాలి అని చెప్తుంటారు. నుంచి వచ్చిన పుణ్యం అన్నది ఎప్పటికీ కూడా తరిగిపోదట. మన జన్మాలకి, మన తరాలకి కూడా సంక్రమిస్తుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏవైనా ఉంది అంటే అది దాన ధర్మాలు. రోజు మనం విశేషంగా చేసుకోవాల్సిన పూజ లక్ష్మీ కుబేరుల పూజ. ఇది మన ఇంట్లోని మన శక్తి కొలది, మన లక్ష్మీనారాయణని, లక్ష్మీ కుబేరుని మనకు శక్తి కొలది, మన భక్తి కొలది పూజించినట్లయితే స్వామివారు, అమ్మవారు ఒక అనుగ్రహం అనేది తప్పకుండా మన మీద ఉంటుంది. అంతేకాని బంగారం కొనాలి, ఖచ్చితంగా అప్పు చేసి కొనాలి, చేతిలో లేకపోయినా అసలు ప్రయత్నం చేయకూడదట. డబ్బు ఉండి కొనుక్కోవడంలో ఏమాత్రం తప్పులేదు, కానీ లేనప్పుడు మటుకు అప్పు చేసి కొనడం అన్నది చాలా తప్పని, అపసారం కూడా అని ఉంటారు. అదేవిధంగా దాన ధర్మాలను కూడా మన శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి అంటారు. మనకి శక్తికి మించిన దాన ధర్మాలు అప్పు చేసి చేయకూడదని కూడా పురాణాల్లో ఖచ్చితంగా చెప్తుంటారు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని చేయండి.